ఉత్తరాంధ్రలో మొత్తం 34 సీట్లు. సో ఫలితాలను తారుమారు చేయగల నెంబరే. అందుకేనా ఆపరేషన్ ఉత్తరాంధ్రపై వైసీపీ ఫోకస్ చేస్తోంది. కేవలం 6 సీట్లు మిగిల్చి మిగిలిన సీట్లన్నీ ఖాతాలో వేసుకుంది వైసీపీ. ఇప్పుడు క్లీన్ స్వీప్ పై కన్నేసింది. ఇందుకు టీడీపీనే టార్గెట్ చేయబోతుందా? బట్ ఎలా? వైసీపీ ప్లాన్ ఏంటి? ఆపరేషన్ ఉత్తరాంధ్ర వైసీపీ సెన్సేషన్ సృష్టించబోతుందా? టీడీపీ నేతల కోసం సైలెంట్ వర్క్ నడుస్తోందా? టికెట్ రాని వాళ్ళు సైకిల్ దిగుతారా? ఉత్తరాంధ్ర అంటే టీడీపీకి కంచుకోట. అలాంటి కంచుకోటను ఫ్యాన్ గాలితో ఊడ్చేసింది వైసీపీ. ఉత్తరాంధ్రలోని 3 ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 34 అసెంబ్లీ సీట్లున్నాయి. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ, బీజేపీకి 25 సీట్లిచ్చారు ఉత్తరాంధ్ర ప్రజలు. ఆ ఎన్నికల్లో వైసీపీకి దక్కింది 9 సీట్లు మాత్రమే. 5 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్. మొత్తం 34 అసెంబ్లీ సీట్లలో వైసీపీకి ఏకంగా 28 సీట్లు కట్టబెట్టారు అక్కడి ప్రజలు. టీడీపీకి దక్కింది కేవలం 6 మాత్రమే. అయితే ఉన్న సీట్లు నిలబెట్టుకుంటామని వైసీపీ అంటుంటే ఈసారి క్లీన్ స్వీప్ చేస్తామంటోంది టీడీపీ. ఉత్తరాంధ్ర ప్రజలు మనసు మార్చుకుంటే గంపగుత్తగా ఒకే పార్టీకి ఓట్లు వేస్తారు. ఆ పార్టీకే అధికారం అప్పచెపుతారు. అందుకే ఈ ఫ్యాక్టర్ను ఉపయోగించుకోవాలి అనుకుంటోంది వైసీపీ. ఇప్పటికీ ఉత్తరాంధ్రలోని 3 ఉమ్మడి జిల్లాల్లోనూ వైసీపీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. జనసేనతో కలిసి వెళ్తున్న టీడీపీ ఇప్పుడు కాస్త బలపడింది. అయితే టికెట్ల కేటాయింపు విషయంలో బాగా తడబడుతోంది. ఉత్తరాంధ్రలోని కీలకమైన సీట్లను ఫిల్ చేయడానికి చాలా తర్జన భర్జన పడుతోంది. చిన్న మిస్టేక్ కూడా జరగకుండా జాగ్రత్త పడాలి అన్నది టీడీపీ ప్లాన్. ఎవరికి టికెట్లు ఇచ్చినా మరొకరు ఫీల్ కాకుండా ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగానే కొన్ని సెగ్మెంట్లలో టికెట్లు ప్రకటించకుండా వేచి చూస్తోంది. దీనిపై టీడీపీలోని కొందరు సీనియర్లు చాలా ఫీల్ అవుతున్నారు. సరిగ్గా ఈ బలహీనతనే క్యాష్ చేసుకోవాలనుకుంటోంది వైసీపీ. టికెట్ల తర్జన భర్జనను తమకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటోంది. సపోజ్ గంటా శ్రీనివాస్ కు చీపురుపల్లి టికెట్ ఇవ్వాలనుకుంటోంది టీడీపీ. కానీ గంట మనసులో మాత్రం భీమిలి నుంచి పోటీ చేయాలని ఉంది. ఇదే విషయాన్ని చాలా క్లియర్ గా టీడీపీ అధిష్టానానికి చెప్పారు కూడా. కానీ చీపురుపల్లి తప్ప మరో ఆలోచన చేయట్లేదు టీడీపీ. ఈ మధ్య చంద్రబాబును నేరుగా కలిసొచ్చిన తర్వాత కూడా మనసు మారలేదు అనేది తెలుస్తోంది. దీంతో గంటా శ్రీనివాసరావు కొంత అసంతృప్తితో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. తన అనుచరులతో రహస్య సమావేశాలు కూడా జరుపుతున్నట్టు చెబుతున్నారు. అవసరమైతే జనసేనలో చేరి తనకు కావలసిన టికెట్ దక్కించుకునే ప్లాన్స్ కూడా చేస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలిచిన అనుభవం, పరిచయాలతో ఆ పార్టీలోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారట. అయితే గంటా శ్రీనివాసరావుకు ఆయన కోరుకున్న సీట్ ఇస్తే పార్టీలోకి రారా ఏంటి అని ఆలోచిస్తోంది వైసీపీ. గంటా శ్రీనివాసరావుకు అవసరమైతే భీమిలి టికెట్ ఇచ్చేందుకు కూడా వైసీపీ సిద్ధమైందని కొన్ని వర్గాల్లో చర్చ నడుస్తోంది. అదే జరిగితే రాజకీయంగా పెద్ద టర్న్ కాబోతున్నట్టే. పైగా గంటా శ్రీనివాసరావు కాపు సామాజిక వర్గం. ఉత్తరాంధ్రలో ఈ ఈక్వేషన్ తనకు బాగా కలిసొస్తుందని భావిస్తోంది వైసీపీ. అందుకే ఈ ప్లాన్స్ చేస్తున్నట్టు చెబుతున్నారు. గంటా ఒక్కరే కాదు, టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ విషయంలోనూ ఈ సస్పెన్స్ కొనసాగుతుంది. వెలమ సామాజిక వర్గానికి చెందిన బండారు సత్యనారాయణ పెందుర్తి టికెట్ ఆశిస్తున్నారు. కానీ పెందుర్తి నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా జనసేనకు అప్పగించింది టీడీపీ. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప బండారుకు పెందుర్తి టికెట్ దక్కకపోవచ్చు. పోనీ బండారుకు మరో నియోజకవర్గం ఏదైనా చూస్తున్నారా అంటే ఆ అవకాశం కూడా కనిపించడం లేదు. కానీ వైసీపీలో మాత్రం ఓ ఖాళీ కనిపిస్తోంది. అనకాపల్లి ఎంపీ టికెట్ను ఎవరికీ కేటాయించకుండా అలాగే ఉంచేసింది వైసీపీ. అది మాజీ మంత్రి బండారు సత్యనారాయణకేనని బయట టాక్. టీడీపీ స్థాపించిన నాటి నుంచి పార్టీకే అంకితమై ఉన్నారు బండారు సత్యనారాయణ. అలాంటి నేతకు టికెట్ నిరాకరిస్తే పార్టీకి దెబ్బే. సరిగ్గా ఈ అవకాశాన్నే ఉపయోగించుకోవాలి అనుకుంటోంది వైసీపీ. ఉత్తరాంధ్రలో టీడీపీని మరింత బలహీనపరచాలనుకుంటున్న అధికార పార్టీ బండారు సత్యనారాయణకు టికెట్ ఇస్తే ఎలా ఉంటుందా అనే ఆలోచనలో ఉందని తెలుస్తోంది. కొందరు సీనియర్లు మాజీ మంత్రులకు టికెట్లివ్వలేదు టీడీపీ అధిష్టానం.
వీరిలో కళా వెంకట్రావు కూడా ఉన్నారు. కిమిల్లి మృణాలిని ఫ్యామిలీకి కూడా టికెట్ దక్కలేదు. ఇక పలాస టీడీపీలోనూ అసంతృప్తి ఉంది. పలాస టికెట్ పై గౌతు కుటుంబం చాలా ఆశలు పెట్టుకుంది. కానీ పలాస సెగ్మెంట్ ను పొత్తులో భాగంగా జనసేనకిచ్చే ప్లాన్ లో ఉంది టీడీపీ. శ్రీకాకుళం జిల్లాలో 2 సీట్లు జనసేనకు వెళుతున్నాయి. అందులో పలాస కూడా ఒక్కటి అనే టాక్. దీంతో గౌతు శిరీష అనుచరుల్లో ఆందోళన కనిపిస్తోంది. ఈ ఆందోళనను తాము తీరుస్తామంటోంది వైసీపీ. అవసరమైతే టికెట్ ఆఫర్ చేసే ఆలోచనలో కూడా ఉందట. వైసీపీ ఇప్పటికే 175 నియోజకవర్గాల్లోనూ టికెట్లు ప్రకటించింది. బట్ అవసరమైతే సీట్లలో మార్పులు, చేర్పులు, సర్దుబాట్లు చేయడానికి కూడా రెడీ అంటోంది వైసీపీ అధిష్టానం. ఉత్తరాంధ్ర టీడీపీలో అసంతృప్తులను తమ పార్టీలోకి చేర్చుకోవడమే ఫస్ట్ టార్గెట్ గా పెట్టుకుంది వైసీపీ. విశాఖ సౌత్ టికెట్ ను టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ ఆశిస్తున్నారు. అయితే ఈ టికెట్ ను జనసేన ఆశిస్తోంది. ఎమ్మెల్సీ వంశీకృష్ణ విశాఖ సౌత్ నుంచి పోటీ చేయడానికి పావులు కదుపుతున్నారు. దీంతో టికెట్ జనసేనకు ఇస్తే మరి గండి బాబ్జీ పరిస్థితి ఏంటంటూ మాట్లాడుకుంటున్నారు. ఇక మాడుగుల టికెట్ ను పైలా ప్రసాద్ కు ఇచ్చింది టీడీపీ. ఈ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు గట్టి ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు వీరిద్దరికీ దాదాపు టికెట్లు లేనట్టే. అనకాపల్లి సీటు తనదేనని పీలా గోవింద్ నిన్న మొన్నటి వరకు చెప్పుకున్నారు. కానీ ఈ సీటు కూడా పొత్తులో భాగంగా జనసేనకు దక్కింది. కొనతాల రామకృష్ణ అనకాపల్లి సీటు దక్కించుకున్నారు. దీంతో టికెట్లు రాని టీడీపీ అసంతృప్తులను పార్టీలో చేర్చుకొని ఉత్తరాంధ్రలో టీడీపీ బలపడకుండా చేయాలనే ప్లాన్స్ చేస్తోంది వైసీపీ.